నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. ములుగు ఎమ్మెల్యే సీతక్క దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వాహనంలో వెళ్తూ కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేలు పిడిచెడ్ రహదారిపై వాహనం ఆపి గత 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు అక్కడ ఉన్న పంట పొలాల్లో భారీగా వాన నీరు ఉండడంతో వరి పత్తి పంటలను సీతక్క పరిశీలించారు. వరి పత్తి పూర్తిగా ముద్దయి పనికి రాకుండా పోయాయి. అక్కడ ఉన్న రైతులు ఆవేదన విని తల్లడిల్లిపోయారు. ఈ మేరకు మాట్లాడుతూ ఎంతో కష్టపడి పండించిన పంట భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రం మొత్తం రైతుల పంట నష్టంతో దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారని, కేసీఆర్ సొంత గ్రామం ఎర్రవెల్లి ఒక్కటే చూసుకుంటే సరిపోదని, గజ్వేల్ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు రిలీఫ్ ప్రకటించాలని తెలంగాణ ఉక్కు మహిళ ములుగు ఎమ్మెల్యే సీతక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీళ్ళ ఇది కూడా జాలు పడిపోయి అసలు పనికి రాకుండా పత్తులు ఒక బాధ అవుతుంది. సన్నధాన్యాలు ఏమంటే సన్నధాన్యాల ఖర్చు ఎక్కువ ఉంది, కష్టం ఎక్కువ ఉంది. దొడ్డు ధాన్యానికి సన్నధాన్యానికి రేట్ ఎంత ఉందంటే 20,000 తేడా, 20 రూపాయలు తేడా. మొత్తం నల్లబడిపోయి కొనే కాడ మార్కెట్కి పోయేసరికి ఇది తాడు గేరు, అసలు పనికి రాదు. కనీసం పోయిన దాని మందం కూలి కూడా, ఆటో ఛార్జ్ మందం కూడా పట్టుకుపోయిన పత్తికి వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వమే ప్రత్యేక ఆలోచన పెట్టాలి. ఇదంతా కూడా మనం ఇలా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే తిరుగుతూ వస్తున్నాం. ఇట్లా దారెంబట్టి యాక్చువల్గా ఈరోజు మనము దుబ్బాక ఎలక్షన్ ప్రచారానికని పోతుంటే దారెంబట్టి ఇట్లాంటి పరిస్థితి కనబడ్డది. పూత మంచిగా వచ్చింది కానీ నీళ్ళ పరిస్థితి రకంగా, అవన్నీ కూడా మొత్తం జాలు పడిపోయి వచ్చింది కానీ నీళ్ళ పరిస్థితి రకంగా, అవన్నీ కూడా మొత్తం జాలు పడిపోయి ఎక్కడికక్కడ ఎర్రగా అవుతున్నాయి. ఇంతకుముందు మనం ఒక చేను చూసినా మొత్తం ఎర్రగా ఎండిపోయింది. ఈయన కూడా మొత్తం నీళ్లు ఉన్నాయి, బయటకు పోయే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి. ఎర్రగడ్డల మీదనో ఎర్రవెల్లి కాడ ఒక్కటే చూసుకుంటే కాదు, అందరి వ్యవసాయ క్షేత్రాల్లో ఆలోచించి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. 5,000తోటే సరిపోదు. ఇది మొలక, ఇది రేపు మొలక వస్తుంది. ఈ మొలక ఇది వచ్చిన తర్వాత ఇది ఎందుకు పనికి రాకుండా పోతుంది. అడిగి పట్టుకపోయేసరికి వాళ్ళు వద్దు, ఇది ఎర్రగా ఉంది, కర్రెగా ఉంది, మొలక ఉంది, అలా కాటన్ లేదు, రకరకాలుగా నల్లబడుతూ ఉంటుంది. ఇలా నల్లబడుతుంది, ఇక కాయ మొత్తం నల్లబడుతుంది. ఇంకొక రేపెల్లుండి అయితే ఎందుకు పనికి రాకుండా పోతుంది. పాపం ఎంత కష్టపడి పంట పండిస్తే ఇవాళ వర్షాలు వచ్చి మొత్తం ఎక్కడెక్కడ ఆ నీళ్ళు కూడా ఇప్పటికిప్పుడు బయటికి పోయే పరిస్థితి కూడా కనబడుతుంది. ఇదైతే మొత్తం మంచి పొట్ట మీదకి వచ్చినటువంటి పంట. తమ్ముడు ఎవరిది ఎవరు కాన్స్టిట్యున్సీ? కేసీఆర్ కాన్స్టిట్యున్సీ దుబ్బాక. మొన్న అంతకుముందు అంతకుముందు వాన పడ్డప్పుడు కూడా ఇట్లనే పరిస్థితి. మొత్తం అటంతా ఇక్కడ పొలం ఉందా నీది? వరి పెట్టారా? పప్పులు కూడా మొత్తం మనం నిన్న కూడా మేము అడిగినాము ఏదైనా నష్టపరిహారం ఇవ్వాలి అని.
మా దగ్గర కూడా పోయినసారి ఆగస్టులో వర్షాలప్పుడు కూడా బాగా పడ్డాయి. సరే మొన్నటిసారి అసెంబ్లీలో ఏదైనా చర్చ చేసుకుంటారేమో కొద్దిగా ఏమన్నా నష్టపరిహారం ఇస్తారు కావచ్చు అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ నిన్న అసెంబ్లీ అయింది, సాయంత్రం నుంచి వానలు పడుతూనే ఉన్నాయి, వర్షాలు అయిపోలేదు. నిన్న ఒక పూటలో కూడా మేము అసెంబ్లీ కాడ మాట్లాడే ప్రయత్నం చేసినా రాలేదు. బాగుందా బాగున్నదా ఎన్ని పట్టి పట్లే ఆడు పట్టలేదు.